వదినా, నాకసలు నమ్మకం కలగడం లేదు. వారం రోజుల్లో నాకు పెళ్లి కాబోతుందని. నేను కూడా అసలు నమ్మలేకపోతున్నాను. కానీ సూరజ్ చేసిన పనికి నేను చాలా భయపడిపోయాను. అవును వదినా, ఈ రోజు తిన అయిపోయిందనుకున్నా, కానీ మీరే చూశారు కదా, నాన్న సరే అని చెప్పి ఆశ్రయంలో ముంచారు. అది ఏంటంటే అతను తీసుకున్న నిర్ణయం వాళ్ళ పిల్లలకి నచ్చిందో లేదో పట్టించుకోకుండా అన్ని నిర్ణయాల్ని అతనే తీశారు. కానీ ఇప్పుడు లవ్ మ్యారేజ్ కు ఒప్పుకున్నారు. నేను అసలు దీన్ని నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే తను నన్ను చాలా ప్రేమిస్తున్నాడు. చూస్తూ ఉండండి, త్వరలోనే నా ప్రిన్స్ చార్మింగ్ నా పక్కనే ఉంటాడు. ఇక బీస్ట్ ఎంతో దూరంగా వెళ్ళిపోతాడు. రాబోయే 7 రోజులు కలలు కనుకుంటూ కలల్లో వికసిస్తూ ఉంటుంది. జరగబోయేదేంటో తెలీదు. 7 రోజుల తర్వాత తను ఆ రోహన్ని పెళ్లి చేసుకోవట్లేదు, రాజకీయ నాయకుడినే చేసుకుంటుంది అని. మీరందరూ కూడా ఈ గులాబ్ సింగ్ రాజకీయం ఏంటో తెలుసుకుంటారు. ఎలా సంతోషంగా మన ఇషా ఆ రోహన్ని వదిలేసి నేను చెప్పిన వాణ్ణి పెళ్లి చేసుకుంటుంది. మీరందరూ కూడా వెళ్ళి సంతోషంగా ఉండండి, పెళ్లి ఏర్పాట్లు చెయ్యండి. ఈ గులాబు మాటకి తిరుగులేదు. ఇక రోహన్ గాడి పరిస్థితి చూడండి. గులాబ్ పాన్ మసాలా. ఇదిగో స్వీట్ తీసుకో. నీకు ఒక మంచి వార్త తీసుకొచ్చాను. అంటే నా కూతురికి నీ నిజస్వరూపం తెలిసిపోయిందా ఏంటి? ఏంటి కావేరి, పగటికల కంటే అది నిజమైపోతుందా ఏంటి? నేను నీకు అప్పుడే చెప్పాను, నీ తలరాత, నీ కూతురు తలరాత కూడా మార్చే అధికారం నాకు మాత్రమే ఉంది అని. నీకు తిను తిను తినవే. నువ్వు ఖచ్చితంగా స్వీట్లు తినే తీరాలి, ఎందుకంటే కూతురికి పెళ్లి సంబంధం ఖాయం చేశాను. అవును, ఎంతో పెద్ద రాజకీయ నాయకుడు కొడుకు చేస్తున్నాను. బాగా డబ్బున్న వాళ్ళింట్లో మన కూతురు మహారాణిలాగా ఉంటుంది. తరువాత నేను రాజకీయాల్లోకి వెళ్ళి నా పవర్ని చూపించబోతున్నా. నా కూతురు పెళ్లి తర్వాతే నేను పాలిటిక్స్లో ఎంటర్ అవుతున్నాను. ఈ గాజుల్ని నేను ఎప్పుడు ముట్టుకున్నా మీరు నా చేయి పట్టుకున్నట్టు అనిపిస్తుందమ్మా. నాకు తెలుసు, మీరు నాతో ఉండుంటే మీరే నన్ను మీ చేతులతో పెళ్లి కూతుర్ని చేసేవారు. నేను ఈ గాజుల్ని భద్రపరిచుంచాను. నా పెళ్లి కుదిరినప్పుడు ఈ గాజులు వేసుకోవాలనుకున్నాను. మీరు నాతోనే ఉన్నట్టు అనిపిస్తుందమ్మా. మీరు సంతోషంలో నాకు స్వీట్ ఇచ్చారు, కానీ ఒక్క విషయం మర్చిపోవద్దు. ఒక తల్లి ప్రేమ ఎంత నిజమైందో
అలాగే నా కూతురు ఖచ్చితంగా ఈ పెళ్లికి ఒప్పుకోదు చూడండి. తప్పకుండా అది ఈ బంగారపు పంజరంలోంచి వెళ్ళిపోతుంది. ఏంటి? ఒక్కటి మాత్రం నువ్వు బాగా గుర్తుపెట్టుకో, ఎప్పుడు తను పెళ్లి చేసుకొని ఈ ఇంట్లోంచి బయటికెళ్తుందో అప్పుడు నేనెవరో నువ్వు తెలుసుకుంటావు. అది కాకుండా మన ఇంటి అమ్మాయి ఉంది కదా, అప్పుడు తను ఇంకొకటి ఇంటికి పెళ్లి కూతురుగా వెళుతుంది. తను ఏమీ చేయలేదు. ఈ జన్మలో నువ్వు అనుకున్నది జరగదు. అర్థమైందా? నేను చెప్పిన మాట రాతి మీద రాసిన శిల్పం లాంటిది. దాని తలరాత ఎవరు మార్చలేరు, ఎవ్వరూ మార్చలేరు. ఈషా, వదినా, ఈవిడెందుకు వచ్చింది? నిన్ను రెడీ చేయడానికి కోసం నాన్నగారి ఆర్డర్ అమ్మా. ఇంటికి ఎవరో గెస్ట్ వస్తున్నారట. ఆయన ఆశ ఏంటంటే ఇంటికి చిట్టి బంగారం చూడ్డానికి బంగారంతో మెరిసిపోవాలట. కానీ ఎందుకు? నన్నేమైనా చూడ్డానికి వస్తున్నారా? ఇది మావయ్య ఆర్డర్ కదా, కుదరదని చెప్పలేను కదా. అర్థమైందా? అయ్యో ఈషా, అయ్యో, నా గాజులు! నేను పెట్టేస్తాను అమ్మగారు. మీరెందుకు ఇలా చేశారు? జాగ్రత్తగా పనిచేయలేరా? మీ ధ్యాస ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? తెలియకుండా మీకు తెలుసా ఈ గాజులు ఎంత విలువైనవో? మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను మందేస్తానమ్మా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఏం చేయక్కర్లేదు. రామా 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 రామా, రక్తం వస్తుంది. ఏమిటి ఇల్లు ఇలా తలకిందులైపోయింది? ఏమిటి నుంచోని వేడుక చూస్తున్నావు? తొందరగా దాన్ని తీసుకెళ్లి చేతికి మందేయి. అలాగే బామ్మ, పద. నీకు సిగ్గులేదా? ఏ ఇంటి ఉప్పు తింటున్నావో ఆ ఇంట్లో వాళ్ళకి రక్తం కారేలా చేశావు. తెలియకుండా చేయి తగిలిందమ్మా, నన్ను క్షమించండి. క్షమాపణ అడగడానికి కూడా ఒక అర్హత కావాలి. నీలాంటి వాళ్ళని శిక్షించక తప్పదు. ఇప్పుడు మోకాళ్ళ నొప్పని మూలకెళ్ళి కూర్చోకో. వెంటనే వెళ్ళి అన్ని పనులు చేయి. వెళ్ళు. ఈశాన్ చూడ్డానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అర్థమైందా? అలాగేనండి. సరే. ఓరి భగవంతుడా, ఏంటయ్యా ఇది? దాన్ని మీరు ఎంత అలంకరించి అందంగా తీర్చిదిద్దినా దాని మనస్సు మాత్రం ఎప్పటికీ వికారమే. దీని బుద్ధికి మెట్టినింట్లోకి అడుగుపెట్టిన వెంటనే సర్వనాశనం అయిపోతుంది.